Class biology bits, first, second, third, fourth chapters. Who discovered cell and in which year it was discovered? కణాన్ని ఎవరు కనుక్కున్నారు, ఏ సంవత్సరంలో కనుక్కున్నారు? How many number of cells does human body has? మానవ శరీరంలో ఎన్ని కణాలు ఉన్నాయి? సింగిల్ సెల్ ఆర్గనిజమ్స్ కాల్డ్ డాష్ అండ్ ఎగ్జాంపుల్. ఏక కణం కలిగిన జీవి ఏది, దాని ఉదాహరణ. ద మీనింగ్ ఆఫ్ సూడో అండ్ పోడియా. సూడోపోడియా యొక్క అర్థం. ద సెల్ విచ్ రిసీవ్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ మెసేజెస్ అండ్ హెల్ప్స్ టు కంట్రోల్ అండ్ కోఆర్డినేట్ ద వర్కింగ్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. మెదడు మరియు వెన్నుపూసకు సంకేతాలిచ్చే కణం ఏది? ద స్మాలెస్ట్ సెల్ ఈజ్ ఫ్రమ్ డాష్ టు డాష్ మైక్రోమీటర్స్ ఇన్ బ్యాక్టీరియా. అతి చిన్న బ్యాక్టీరియాలో డాష్ నుంచి డాష్ పరిమాణం ఉంటుంది. ద లార్జెస్ట్ సెల్ ఈజ్ డాష్ అండ్ ఇట్స్ మెజర్మెంట్. అతిపెద్ద కణం ఏది, దాని పరిమాణం ఏంటి? న్యూక్లియస్ సెపరేటెడ్ ఫ్రమ్ ఏ సైటోప్లాజం బై మెంబ్రేన్ కాల్డ్ డాష్. కేంద్రకంను కణ ద్రవ్యం నుండి వేరు చేసే త్వచాన్ని డాష్ అంటారు. ద సెంట్రల్ డెన్స్ బాడీ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది సెల్ కాల్డ్ డాష్. కణం దాదాపుగా మధ్యగా సాంద్రతాయుతమైన గుండ్రని భాగాన్ని డాష్ ఉంటుంది. ద సెల్ హ్యావింగ్ న్యూక్లియర్ మెటీరియల్ విత్ న్యూక్లియర్ మెంబ్రేన్ ఆర్ టర్మ్ డాష్ డాష్. కేంద్రత్వం లేకుండా కేంద్రక పద్ధతును కలిగి ఉండే కణం. ద సెల్ హ్యావింగ్ వెల్ ఆర్గనైజ్డ్ న్యూక్లియస్ విత్ ఏ న్యూక్లియర్ మెంబ్రేన్ కాల్డ్ డాష్. కణాలు కేంద్రత్వంతో కూడిన పూర్తి వ్యవస్థీకరించబడిన కేంద్రకంను కలిగి ఉండే కణంని డాష్ అంటారు. ప్రోకారియాన్, యూకారియాన్ మీనింగ్ చెప్పండి. కోల్డ్ అండ్ ఇన్ఫ్లుయెంజా కామన్ ఫ్లూస్ ఆర్ కాజ్డ్ బై డాష్. జలుబు, ఇన్ఫ్లుయెంజా మరియు చాలా రకాలైన దగ్గులు దేని ద్వారా వస్తాయి? డిసెంట్రీ అండ్ మలేరియా డిసీజెస్ ఆర్ కాజ్డ్ బై డాష్. డిసెంట్రీ మరియు మలేరియా వంటి వ్యాధులు దేని వల్ల కలుగుతాయి? ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.